నమస్తే మిత్రులారా, టఫ్ టీవీకి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. మీ అందరికీ తెలుసు, ఉద్యమకారుడ వందనం అని ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తొలి దశ మరియు మలి దశ ఉద్యమాల్లో పనిచేసిన ఉద్యమకారులను, వాళ్ళ యొక్క ఉద్యమ అనుభవాలు, అలాగే వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ బాధలు, కష్టాలు, నష్టాలు, వాటన్నిటిలో భాగం కావడానికి మన టిఫ్ టీవీ కృషి చేస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో మహిళా ఉద్యమకారిణి, అది కూడా ఒక ముస్లిం సమాజం నుంచి వచ్చిన ఉద్యమకారిణి. ఎన్నో కట్టుబాట్లున్న మహిళ అంటేనే కట్టుబాట్లు. అట్లాంటి మహిళా ఉద్యమకారిణి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే కుటుంబ పరంగా చిక్కులు ఇవన్నీ ఎదుర్కొని 2001 నుంచి 2014 వరకు మొక్కవోని దీక్షతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ఇప్పుడు కూడా ఉద్యమం చేస్తూనే ఉంది సమాజం పట్ల. అట్లాంటి మేడం సాజిదా బేగం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి అనుభవాలు, వారి పరిస్థితులు తెలుసుకుందాం. మేడం నమస్తే. అస్సలాము అలైకుం సార్. నమస్తే మేడం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక మహిళ అయి ఉండి కూడా అట్లానే ఒక సామాజిక వర్గం నుంచి, ఎన్నో కట్టుబాట్లున్న సామాజిక వర్గం నుంచి ఒక ఉద్యమకారినిగా, పాలమూరు బిడ్డగా మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. మేము మీ ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది, అలాగే గర్వంగా కూడా ఉంది. అయితే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ స్వగతం, అంటే మీ ఫ్యామిలీ వివరాలు కానీ, అలాగే మీరు పుట్టింది, పెరిగింది, ఈ వివరాలు మా ప్రేక్షకుల కోసం. నా పేరు సాజిదా సికందర్ సార్. నేను పాలమూరు మహిళా బిడ్డ. నేను వల్సాల జిల్లా మాది. బై బర్త్ మాది అక్కడే జరిగింది. ఎడ్యుకేషన్ కూడా అక్కడనే అయింది. వివాహం అయినాక మేము అక్కడనే స్థిరపడ్డాం, మహబూబ్ నగర్లో. అయితే మా ఫ్యామిలీ ఏమున్నదంటే, జైపాల్ రెడ్డి సార్ ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు. జైపాల్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్, కిష్టారెడ్డి సార్, జైపాల్ యాదవ్ సార్, వీళ్ళంతా మా నాన్నగారు, మా బ్రదర్స్కి వాళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్. పొలిటికల్గా మా ఫ్యామిలీలో ఎవరు పికప్ కాలేదు. మా ఫ్యామిలీ అందరినీ పికప్ చేసింది ఆ సమయంలో. ఆ రూపాయికి ఒక ఓటు ఉండే, కానీ ఎవరు మా ఇంట్లోనే ఒక 4 ఎంపీలు అయ్యేది. కానీ మరి వాళ్ళు ఎందుకు మంచితనంగా బతికిండ్రు, వద్దు అని అనుకున్నారు. మా వంశంలో దేవుడు ఎక్కడ చూసిండో ఏమో, కానీ నన్ను ఈ వంశంలోకి వెళ్ళి పుట్టి నాకు ఒక మహిళ పాలమూరు బిడ్డగా నిలబెట్టి, నేను ఉద్యమ రథసారథిగా ప్రయాణం చేసిన పవిత్రమైన తెలంగాణ ఉద్యమంలో కానీ, సామాజిక సంఘంలో కానీ సంఘ సేవలు చేసుకుంటూ నేను అన్ని రంగాల్లో అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆదుకునే ప్రయత్నం చేసినాను. నేను ఆ సమయంలో నేను స్టార్ట్ చేసినప్పుడు 1996లో 97లో నేను మార్కెట్లో వచ్చాను. నా ఫ్యామిలీకి మంచిగా చేసుకోవాలని వచ్చాను. నాకు సమాజం దొరికింది. ఆ సమయంలో సమాజం దొరికితే నేను సమాజాన్ని, కుటుంబాన్ని ప్రేమిస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అదే సబ్జెక్ట్ ఉంది. నేను గృహహింసకు గురి అయింది, ప్రభుత్వ హింసకు గురి అయినా, రాజకీయ హింసకు గురి అయినా, ప్రజాహింసకు కూడా గురి అయినా. ఇక ఆఖరికి నేనే అన్ని హింసలకు ఎదురు తిరిగి మనమే గెలిచినాం. నా పేరు సాజిదా బేగం. ప్రజలు నాకు సికందర్ అని బిరుదం ఇచ్చారు. ఆ సికందర్ పేరుతో నేను హైలైట్ అయిపోయాను మార్కెట్లో. ఇక నన్ను అందరూ గౌరవించేవాళ్ళు. ఒక మహిళగా నన్ను అందరు రెస్పెక్ట్ ఇచ్చి నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ కోసం పనిచేస్తుంటే నేను అందరిలో ఉండాలని నా కోరిక. అందరితో నేను పవిత్రమైన ఉద్యమంలో, మా వారసత్వం ఇది. మా నాన్న, మా మామయ్య వీళ్ళందరూ ఈ పవిత్రమైన ఉద్యమంలో వీళ్ళు రథసారథులు. ఆ తర్వాత నాకు వంశంలో తొలి దశ నుంచి మలి దశకు నన్ను సెలెక్ట్ చేసిండ్రు దేవుడు. ప్రస్తుతానికి నేను ఉద్యమ నాయకురాలుగా. మేడం, ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఆ వివరాలు తెలుసుకునే పోయే ముందు అసలు తెలంగాణ మనకు అవసరం ఏంటి, తెలంగాణ ఆవశ్యకత మన సమాజానికి ఎంతుంది, అసలు తెలంగాణ రాష్ట్రం కావాలని మీకు ఎందుకు అనిపించింది, దాని వివరాలు మాకు చెప్పండి. తెలంగాణ
మళ్ళీ దశ నుంచి వివక్షకు గురి అయిపోయింది. ఆంధ్ర పెత్తీర్కం నుంచి తెలంగాణ నష్టపోతున్నది ప్రతి క్షణము. యువతకి ఉద్యోగాలు లేకపోవడం వల్ల, ఉన్నా కూడా చిన్న దాంట్లో పోవడం వల్ల, వలసలు పోవడం వల్ల మన తెలంగాణ బిడ్డలు ఆగమైపోతున్నారు. అసలు తెలంగాణ సబ్జెక్ట్ ఏంది, తెలంగాణ వస్తే ఏమవుతుంది, మా హక్కులు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా సమాజం తెలంగాణ సమాజం, రాష్ట్రం బాగుపడితే సమాజం బాగుపడుతుంది. అందుకోసమే నేను ఆ ఆలోచన నుంచి ముందడుగు వేసి తెలంగాణ పవిత్రమైన ఉద్యమంలో పాల్గొనే అవసరం పడ్డది. ఎందుకంటే పూర్వం నుంచి మా పెద్దల వివక్షకు గురి అయిపోయి వాళ్ళు మనకు నానా రకాల స్టోరీలు మనకు చెప్పేవాళ్ళు. వినుకుంటా చూస్తే అది ఇంత ఆశ్చర్యం అవుతుందా, తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తారా, ఎందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల ఇట్లా అయిందా, ఆ తెలంగాణపై వివక్ష నుంచి ఇట్లా జరుగుతుందా, ఏదో ఒకటి తాడో పేడో తేలిపోవాలి. ఉద్యమం స్టార్ట్ అయింది, అవుతుంది, ఏ రోజైనా అయినప్పుడు నేను భాగస్వాములు కావాలి. నా వయసు, నా సబ్జెక్టు నుంచి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను పాల్గొనాలి, నేను పాల్గొని పోరాటం చెయ్యాలి. నేను ముస్లిం ఉన్నా, ఐ డోంట్ నో ముస్లిం, ఐఎమ్ ఇండియన్ ముస్లిం. ముస్లిం మహిళలకు ఎంత కష్టాలు ఉంటాయి, ఎంత బయటికి రావాలంటే నేను అన్నిటికీ ఎదుర్కొని, నాకు చాలా ఇబ్బంది చేశారు అందరు. అసలు ఉమ్మిచ్చి నా పైన ఇట్లా ఉమ్మియడానికి కూడా వచ్చారు. మేడం, మీరు ప్రత్యక్షంగా తెలంగాణ ఉన్న పరిస్థితి కానీ, లేకపోతే తెలంగాణ పట్ల వివక్ష కానీ మీరు ప్రత్యక్షంగా చూశారు, ఎదుర్కొన్నారు కూడా. అయితే ఈ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు. ఎలాంటి ఉద్యమాలలో మీరు పాల్గొన్నారు? మహిళ అయ్యుండి కూడా చాలా ఉద్యమాలు చేశారు మీరు. ఆ ఉద్యమాల వివరాలు, దాంట్లో ఉన్న బాధలు, సాధకాలు, అలాగే మీరు పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ మన ప్రేక్షకుల కోసం. తెలంగాణ తొలి దశ తెలంగాణలో మా పెద్దలు, పూర్వీకులు మాకు ఈ యొక్క తెలంగాణ అన్యాయాల గురించి పోరాటం చేశారు. మా నాన్నగారు కూడా పోరాటంలో భాగస్వాములు అయింది కాబట్టి మాకు వారసత్వం రక్తంలో వచ్చింది. ఆ రక్తంలో వచ్చిన తర్వాత చెవులతోని విని కళ్ళతోటి చూసి మా రాష్ట్రంలో మనకు ఎంత అన్యాయం జరుగుతుంది, మరి ఆంధ్ర వాళ్ళు ఎట్లా నిండిపోయిండ్రో, మరి మా పరిస్థితి ఏంది, ఒకవేళ మేము ఉద్యమం అందరు కలిసి యూనిటీగా చేస్తే రాష్ట్రం సాధించుకుంటాము, రాష్ట్రం సాధించినాకనే మన హక్కులు మనకు వస్తాయి. కాబట్టి పవిత్రమైన ఉద్యమంలో నాకు ఎలాగో అవగాహన ఉన్నది కాబట్టి నేను 2001 నుంచి నేను కంప్లీట్గా 2014 వరకు నాన్ స్టాప్గా ఉద్యమంలో భాగస్వాములు అయినా. నేను మంచి స్పీకర్గా నేను మెసేజ్ ఇస్తుంటే జనాల్లో అవేర్నెస్ వచ్చేసి నేను ఒక ఊర్లకు కూడా వెళ్ళిపోతుంటే, కార్ తీసుకొని ఊర్లకు కూడా వెళ్ళిపోయి బతుకమ్మలు ఆడిపించడము, వాళ్ళకు సబ్జెక్ట్ చెప్పడము, ఉపన్యాసాలు ఇవ్వడము, ఆటలు పాటలు మాటల ద్వారా నేను ప్రజలని తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యం చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఆ లోపు నాకు రకరకాల కష్టాలు వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. మరి మన మహిళలకు, ముస్లిం మహిళలకు ఎంత కష్టాలు ఉంటాయి, బయటికి రానికి ఎంత ఇన్స్ట్రిక్షన్స్ ఉంటాయి. అయినా కూడా నేను ఎవరికి తట్టుకోలేదు, నేను ఎవరిని భయపడను, దేవుణ్ణి భయపడుతున్నా. మన హక్కుల కోసం, మన రాష్ట్రం హక్కుల, నేనేం తప్పు చేయలేదు, మన రాష్ట్రం హక్కుల కోసమే నేను మార్కెట్లో నిలబడి తెలంగాణ పవిత్రమైన ఉద్యమంలో భాగస్వాములు అయినాను. ఎందుకంటే మా బిడ్డలు బ్యాంకులో అటెండర్గా పనిచేయాలన్నా, కలెక్టర్ ఆఫీస్లో అటెండర్గా పనిచేయాలన్నా, ఎంతవరకు ఈ వివక్ష ఉంటుంది. మా రాష్ట్రం వస్తే మా యువత బాగుపడుతుంది, మా విద్యార్థులకు ఉద్యోగాలు వస్తుంది, మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా రాష్ట్రం మాకు వస్తాయి, మా హక్కులు మాకు వస్తాయి అని తెగించి పోరాటం చేసి కంటికి నిద్ర లేకుండా, కడుపుకి అన్నం లేకుండా ఎక్కడ ఉంటున్నా, ఎక్కడ తిరుగుతున్నా, నేను ఆ 2001 నుంచి 14 వరకు నా జీవితం గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఆ సమయంలోనే తెలంగాణ సంఘర్షణ సమితి బెల్లానాయక్ సారు పాదయాత్రలు చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. తెలంగాణ సంఘర్షణ సమితిలో స్టేట్ మహిళా ప్రెసిడెంట్ బెల్లానాయక్ సారు ప్రెసిడెంట్. ఆ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ నుంచి పాదయాత్రలు చేశాము. పాదయాత్రలు చేయడము, తర్వాత సమావేశాలు ఏర్పాటు చేయడము, జిల్లాల వారీగా అన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తిరిగి సమావేశాలు చేశాము. తర్వాత ప్రజా ఫ్రంట్లో గద్దరన్న తోటి సమావేశాలు, గద్దరన్న ప్రోగ్రాం ఎక్కడున్నా కూడా
10,000 మంది తోటి ప్రోగ్రామ్ అవుతుంటే అన్ని జిల్లాలు గద్దరన్నతోటి కూడా టైఅప్ అయిపోయి అట్లే ప్రాంతాలు తిరిగి అట్లే చైతన్యం చేయడానికి ప్రజా చైతన్యం రావాలి, ఎటు తిరిగి మాకు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి అన్నట్లు ఆ తపనలు వెళ్ళాము. తర్వాత కేసీఆర్ సార్ ఒక్కటి చేస్తే మనం అందరం కలిసి ఒక్క చోటు మీద చేసినప్పుడు యూనిటీ నుంచి మన రాష్ట్రం వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి కూడా సపోర్ట్గానే మేము ఉంటూ టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి మేము కేసీఆర్ సార్కి కూడా ఫుల్ సపోర్ట్గా మేము ఎక్కడ ధర్నాలు రాస్తా రోకోలు ప్రతి ఒక్కటి రైలు రోకో చేసినాము, బస్సు రోకో చేసినాము, ప్రభుత్వ కార్యక్రమం కూడా రోకో అని చెప్పేసినాం, రైతుల కార్యక్రమం రోకో అని చెప్పినాం. ముస్లింల దినాలు జరిగితే మౌలానా ఆజాద్ ఆ గవర్నమెంట్ ప్రోగ్రాంలో డీకే అన్న మేడం అటెండ్ అయితే ఆ ప్రోగ్రాం కూడా స్తంభింపజేసిన, జైలుకు పోయినా అరెస్ట్ అయినా రైలు రోకో కేసులో సికింద్రాబాద్ కేసుకి తిరిగినాము. 34 మంది బస్సు రోకో చేసి మా శవాల నుంచి బస్కా పయ్యా చలే నై చలేగా అన్నట్టు మా శవాల నుంచి పోవాలని బస్ స్టాండ్లో పండుకున్నాం. మాకు 34 మెంబర్స్కి పట్టుకుపోయి జైల్లో పెట్టారు. 4 రోజులు జైల్లో ఉన్నాము. మరి ఆ తర్వాత మేము మళ్ళీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని అడ్డుపడ్డాము. మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి కానీ మాకు ఏ ప్రోగ్రాం వద్దు అని అప్పుడు అడ్డుపడితే ఒకే నెలలో సెకండ్ టైం కూడా 2 సార్లు జైలుకి పోయి మళ్ళీ 4 రోజులు 7 రోజులు 8 రోజులు జైలు జీవితం గడిపించి చిప్పాకూరు తిని వచ్చి బయటికి వచ్చినాం. అసలు మా పరిస్థితి ఎట్లా అయిపోయింది ఆ సమయంలో అంటే మా పైన ఎఫ్ఐఆర్లు అయినాయి. 4 ఎఫ్ఐఆర్లు నా చేతిలో ఇప్పుడు తెచ్చినా నేను ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్లు ఒక మహిళ ముస్లిం మహిళకి ఎఫ్ఐఆర్ తోటి జైలుకి పంపించి అరెస్ట్ చేసి అంత హంగామా చేసిన మన పాలమూరు జిల్లాలో 34 మంది పోవడము, మరి ఒక ముస్లిం మహిళ జర్నలిస్టుగా పాల్గొనడము, మరి ఇంత పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేసి మా జీవితాలు త్యాగం చేసి మరి ఉద్యమాల్లో 150 కేసులు, ప్రతిరోజు ధర్నా, ప్రతిరోజు రాష్ట్రాలకు, ప్రతిరోజు గవర్నమెంట్ ప్రోగ్రాం స్తంభింపజేసి ఎవరికి వినకుండా మేము సంవత్సరం దీక్ష చేసిన అవేసి వద్దు అని అంటే మరి నేను ఎందుకు అందరికీ కూడా కడుపు ఉంది, ఆకలి అవుతుంది, రాష్ట్రం వస్తే అన్ని వర్గాల ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లింలు కూడా బాగుపడతారని 6 రోజులు ఆమె నిరాహార దీక్ష చేశానండి. అవేసి గారు పోలేదండి జైలుకి. తెలంగాణ వచ్చినాక వాళ్ళు కూర్చున్నారు గద్దుల పైన కానీ సీట్ల పైన. సాజిదా సికందర్ జైలుకి పోయిందండి. ఒక్కసారి కాదండి 2 సార్లు 2 డిగ్రీలు ఉన్నాయండి. రైలు రోకో, బస్సు రోకో, ప్రభుత్వం కార్యక్రమం రోకో, మినిస్టర్లను అడ్డుపడి మా శవాల నుంచి వెళ్ళాలి అని చెప్పేసి లెక్కలు అడిగినాం, తెలంగాణ హక్కులు అడిగినాం, నీళ్ళు అడిగినాం, నిధులు అడిగినాం. ఎంత మా జీవితాలను త్యాగం చేసుకుని ప్రాణాలకు కూడా మేము లెక్క చేయలేమండి. బోనాలు ఎత్తుకున్నామండి. గదం దొక్కుతున్న పాలమూరు మైనార్టీ మహిళ అని పెద్ద ఫోటోలండి. గుళ్ళో పోయినా, బళ్ళో పోయినా, శంసనాల్లో పోయినా ఎక్కడ పోతే నా తెలంగాణ వస్తుంది, నా బిడ్డలు బాగుపడుతుంది అని చెప్పేసి నా వల్ల వచ్చిందండి తెలంగాణ. 34 మందితో జైలుకు పోయినాక నేను సంవత్సరం దీక్ష కూర్చున్నప్పుడు పోలీసు వాళ్ళు వస్తే ఎవరు కూర్చున్నారంటే ఇక్కడ సాజిదా సికందర్ కూర్చున్నారంటే పోలీసు వాళ్ళు కూడా పారిపోవాలి. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ నేను ఉద్యమం చేసినండి. ఎందుకు చేసినండి? నా కోసం చేయలే కదండి. నాకు ఈ ఉద్యమం చేసినందుకు నాకు ఏమి ఇచ్చారండి? ఫస్ట్ స్టూడెంట్స్ తోటే అరెస్ట్ అయినామండి. ఏం చేసినామంటే మాకు తెలుగుదేశం ఆ టైంలో సపోర్ట్ చేయలేదు కదా. బాబు గారు సపోర్ట్ చేయనప్పుడు మేము ఏం చేసినాము, పి చంద్రశేఖర్ సార్ ఇంటి పైన పోలీసు వాళ్ళు మా ఇంట వస్తున్నారు. మేము ఫస్ట్ రైలు రోక చేసినాం. స్టేషన్ నుంచి వెళ్తున్నారు పిల్లలు, స్టూడెంట్స్ వెళ్తున్నారు. నాకు భయమైంది, ఈ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు? ఆ పిల్లలకు విద్యార్థులకు కంటికి రెప్పలాగా చూసుకోవాలి నేను. ఆ పిల్లలు పోతుంటే నేను వాళ్ళ ఇంట ఉరుకుతుంటే పోలీసు వాళ్ళు చెప్పారు ఎక్కడ పోతున్నారు మేడం అని అంటే, లేదు సార్ పిల్లలు పోతుండ్రు వాళ్ళ ఇంట పోతున్నా అని చెప్పేసి మట్టసంగా ఉరికి ఎక్కడ పోయినాము, పి చంద్రశేఖర్ సార్ టీడీపీ మినిస్టర్. అప్పుడు ఆయన ఇంటి పైన దాడి చేసిండ్రు పిల్లలు విద్యార్థులు. దాడి చేసిన వెంటనే పోలీసు వచ్చి వాళ్ళకందరినీ కొట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అప్పుడు నా శవం పై నుంచి తీసుకువెళ్ళాలి విద్యార్థులకు అని చెప్పేసి విద్యార్థులను పట్టుకొని అడ్డుపడ్డ తర్వాత నాకు కూడా 10-15 మంది స్టూడెంట్ తోటి అరెస్ట్ చేసుకొని తీసుకుపోయింది. ఫస్ట్ కేసు మాకు విద్యార్థులతోటే అండి. విద్యార్థులకు అండగా నిలిచిన నేను, విద్యార్థుల కోసమే పనిచేసాను. నాగం సార్ ఇక్కడ ఓయిలో ఆగమైపోయింది. అప్పుడు ఇక్కడ బొంతశుద్ధి చేసిండ్రు ఆయనకి. మేము ఫస్ట్ కేసులో ఫస్ట్ అరెస్ట్ అయినాం. 1 టౌన్లో తీసుకుపోయి మమ్మల్ని కూర్చోబెట్టింది సార్. మరి మేము రైలు రోక చేసినాక సికింద్రాబాద్ పోయేటప్పుడు 10 మంది సార్ మా ఇంట 10 మంది ఒక్కరు దొరికితే ఒక్కరు దొరకరు. ఈ 10 మంది మేము స్టూడెంట్ తోటి అరెస్ట్ అయినప్పుడు పిల్లలు ఎక్కడంటే అక్కడ భయపడి పారిపోయిండ్రు. నేను డైలీ దండ వేసుకొని ఉద్యమాల్లో కూర్చోవాలి దీక్షలో. నాకు అరెస్ట్ చేయడానికి రాదు. ఒక్కరోజు నేను లేట్ వస్తున్నా, ఇంటికి వచ్చేసిండ్రు పోలీసు వాళ్ళు. జీప్ తెచ్చి నన్ను వేసుకొని పోయిండ్రు. తర్వాత నాకు జేసీ నాయకులు జై తెలంగాణ అన్నారు. ఎవరు కావాలి అయ్యా తెలంగాణ? నన్ను పట్టుకొచ్చి కూర్చోబెట్టిండ్రు పోలీస్ స్టేషన్లో.
ఏంది పరిస్థితి అంటే ఏం కావాలి అని అంటే ఇప్పుడు నాకు బెయిల్ కావాలి, నా స్టూడెంట్స్ ఎక్కడున్నా నాకు తెలియదు, వాళ్ళందరూ కావాలి నాకు అని అంటే లేదు మీరు బేఫికర్గా ఉండండి అని 2 టౌన్లో పట్టుకొచ్చి కూర్చోబెడితే మళ్ళీ నాకు పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మేము కోర్టుకి తీసుకుపోతాం, నువ్వు జై తెలంగాణ చెప్పాను, కానీ నా షూరిటీ వచ్చినాకనే మీరు నన్ను ప్రొడ్యూస్ చేయాలి అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి 2 అధికారులు వచ్చి ఎంప్లాయీస్ వచ్చేసి నాకు షూరిటీ ఇచ్చినాక మళ్ళీ కోర్టు నుంచి మళ్ళీ బయటికి తీశారు. అంటే ఇట్లా మేము ఒకటొకటి బాబు పాదయాత్ర శక్తినగర్ వచ్చానండి. మన జేసీ నాయకులు కాళ్ళలో పోతుంటే నేను కూడా ఉరికిపోయినా, మా మహిళలు పట్టుకుంటున్నారు. బాబు పాదయాత్రకి శక్తినగర్లో మేము శవాలపై నుంచే పోవాలి, బాబు పాదయాత్రకు అడ్డుకున్నామండి. చంద్రబాబు పాదయాత్రని అడ్డుకుంటే మళ్ళీ రోడ్ల మీద వండుకుంటే మాకు తీసుకుపోయి డిసెంబర్స్కు వేద్ కుమార్ సార్ ఉన్నారు, అప్పుడు మా జేసీ నాయకులు రాజేందర్ రెడ్డి సార్ ఉన్నారు, ప్రభాకర్ సార్ అందరు ఉన్నాం, నేనున్నాను. పట్టుకుపోయి మాకు డిసెంబర్ వేసుకొని మొత్తం తిప్పారండి. తిప్పినాక అక్కడ కొత్తకోట అని ఒక ప్లేస్ భోజనం చేయడానికి దింపిండ్రు. దించిన తర్వాత అప్పుడు ఏం చేశారు, అక్కడ భోజనం కూడా మాకు దొరకలేదండి, ఆకలితో చచ్చిపోతున్నాం. ఆ సమయంలో శ్రీనివాస్ గారు కోదండరామ్ సాబ్కి అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకుపోతుంటే వాళ్ళ జీప్కి ఆపేసిన సార్, ఆపేసి జీప్ పైన రన్నింగ్ పోలీస్ జీప్ పైన నిలబడి సాజిదా సికందర్ అమర్ హే రాసుకోండి, నేను చచ్చినా పర్వాలే కానీ నా తెలంగాణ రావాలి, ఈరోజు నేను తాడపేలో తేల్చిపోవాలని చెప్పి నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రన్నింగ్ జీప్ పైన కొత్తకోట చౌరస్తాలో నిలబడ్డాడు. జీప్ నడుస్తుంది పోలీస్ జీప్, లోపల శ్రీనివాస్ గారు ఉన్నారు, కోదండరామ్ సార్కి అరెస్ట్ చేసారు. మేము డిసెంబర్కి వెళ్ళి దుంకి మేము నేను జీప్ ఎక్కి నిలబడినాక 2 కిలోమీటర్లు నాకు పోలీస్ స్టేషన్కి తీసుకుపోయింది. అదే జీప్ పైనే ఉన్నా సార్, నేను ఒక్క మహిళగా ఒక పోలీస్ రన్నింగ్ జీప్లో పైన కూర్చొని నేను వాళ్ళని ఇద్దరిని అడ్డుపడి నేను పోలీస్కి ఫైట్ చేసి నేను ఎట్లా తీసుకుపోయినా సార్, ఆ రోజు చచ్చిపోతుంది. నా కుటుంబం ఏమైపోతుండే, నా పరిస్థితి ఏమైపోతుండే సార్, ఎందుకు చేసినా సార్, నా కోసం కాదు సార్, నా విద్యార్థుల కోసం, నా రాష్ట్రం కోసం పోరాటం చేసిన సార్, నేను తెగించి పోరాటం చేసిన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు సార్. నేను ఇంత పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు పాదయాత్రని అడ్డుకున్న టైగర్ సాజిదా సికందర్ సార్ 34 మంది గిన్నీస్ బుక్లో ఎక్కాలి సార్. పాలమూరు జిల్లా నుంచి మేము 34 మంది జైలుకు పోయినా, చరిత్ర క్షమించదు సార్. వీళ్ళను మీరు పట్టించుకోలేదు ప్రభుత్వాలని అంటే దేవుడు కూడా క్షమించాడు సార్. అంత బాధలు ఉన్నాయి సార్ మాకు. నిజంగా చాలా బాధగా ఉంది మేడం. మీరు ఇన్ని కష్టాలు పడి ఉద్యమాలు చేశారు, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను నిజంగా మీ ఇంటర్వ్యూ చూస్తుంటే నాకే కళ్ళు చెమర్చుతున్నాయి, చాలా బాధగా ఉంది, గుండె బరువెక్కిపోయింది మీరు చెప్తుంటే, ఒక్కొక్క విషయం మీరు పడ్డ బాధలు చెప్తుంటే. అయితే ఇన్ని అడ్డంకులు, ఇన్ని ఇబ్బందులు, ఇంత బాధలు ఎదుర్కొని మీరు ఉద్యమాలు చేశారు. తెలుసు ఉద్యమం అంటే బయటకు రావడం అంటే ఎంతో సాక్రిఫికేషన్ ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొని చేసిన మీరు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి? తెలంగాణ ఉద్యమంలో నాకు ఉద్యమం కంటే ముందు నాకు మంచి స్కూల్స్ ఉన్నాయి సార్, రికగ్నైజ్ స్కూల్స్ 2 స్కూల్స్ హైదరాబాద్లో, మరి మహబూబ్ నగర్లో ఉండే. నేను మంచిగా ఒక 300 విద్యార్థులకు మంచి కార్లోకి వెళ్ళి, ఏసీ కార్లోకి వెళ్ళి దిగితే నాకు సలాం చేసేవాళ్ళు. గౌరవంగా నేను బతికే మనిషికి ఈ ఉద్యమాల్లో పోయి నేను కూర్చున్న తర్వాత నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, నేను ఒక పిచ్చిదానిలాగా అయిపోయినా. అప్పుడు నేను వీళ్ళందరూ తెలంగాణ వస్తే మనదే, అంత మాదే అన్న తర్వాత నేనేమో ఒక పెద్ద తప్పు ఏం చేసినా అని అంటే, మా బాబు యూకేలో MBA చేసుకొని ఉండే. ఆ బాబు కూడా నేను ఇక్కడ రాబోయి తెలంగాణ వచ్చింది, నువ్వు ఎందుకు ఆడ ఉంటావు, మేము ఇంత కష్టపడ్డాం కదా, మాకు అన్నీ వస్తాయి అంటారా అని అంటే, 2 సంవత్సరాలు ఉంటాం మమ్మీ అంటే కూడా లేదు, నేను మాట్లాడను నువ్వు రాకుంటే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి వాడిని కూడా పిలిచి వాన్ కొంప ముంచిన. పెద్ద బాబుకు ట్రాన్స్పోర్ట్ DCMలు ఉండే, ఆయనకి మొత్తం రోజు బంద్ అంటే వడ్డీ చక్రవడ్డీ అయిపోయి ఇట్లా అయిపోయి మా ఫ్యామిలీకి మొత్తం ₹1 కోటి అప్పు కింద వచ్చేసింది సార్. అప్పట్లో ఇక అప్పుల పాలు అయిపోయి మేము ఇక ఎవరు అవమానాలకు గురి అయ్యి ఇక అందరు మమ్మల్ని ఎంత పడ్డారు, ఏంది నువ్వేం చేసినావు, నీకేం వచ్చింది, నువ్వేం ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అని బాగా నా పైన హరాస్మెంట్స్ బాగా పెట్టారు. పెట్టినాక నాకు ఎక్కడ ఏం అర్థం కాలేదు. నేను ఇది గట్టిగా పెట్టుకొని నేను తిరగలేను. అప్పుడు నేను భయపడి ఏం చేసినా గట్టిగా పట్టుకొని తెలంగాణ వచ్చినావు, ఏం తెచ్చినావు, మాకేం కావాలి, నీకేం వచ్చింది అని అందరు తిట్టడము, నాకు ఎక్కడో ఏమేమో చెప్పడం, అంత చాలా ఇబ్బంది పాలు చేసిన తర్వాత నేను నా పిల్లలను తీసుకొని మళ్ళీ వలస
పిల్లలకు తీసుకొని పట్నం వచ్చేసి నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటే కాళ్ళు నేను పిల్లలను తీసుకొని అక్కడ నుంచి మానేసుకొని మొత్తం వచ్చి హైదరాబాద్ వలస వచ్చి ఇక్కడ మళ్ళీ మనం ఏదో కూలీ నాలి చేసుకొని బతకాలి అని చెప్పేసి ఇక్కడ బతుకుతుంటే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అది కూడా సర్వనాశనం అయిపోయింది. నోట్బందీ వచ్చింది, కోవిడ్ వచ్చింది, అన్ని సర్వనాశనం అయిపోయి మళ్ళీ 1 కోటి రూపాయలు మళ్ళీ రీసెంట్లీ నా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఈ టంగ్ సర్జరీ అయింది, ఒక 20 లక్షలు దానికి కూడా అనారోగ్యం కూడా గురి అయిపోయినా సార్. ఎక్కడ చూసినా అక్కడ గొంగడి ఆన్లైన్ చేసేసి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మళ్ళీ 1 కోటి రూపాయల మళ్ళీ అప్పులు ఎత్తి మీద పట్టుకొని పిచ్చి దాకా తిరుగుతున్నా సార్. మానేసుకొని ఉండు అంటే ఎట్లా ఉండాలి సార్? ఫ్యామిలీ పరిస్థితి ఇలా చూసి మేము ఇంత పెద్ద మాకు ఇప్పుడు హూ అది అని అడుగుతున్నారు సార్. మేము ఒక ఉద్యమకారులుగా మాకు రికగ్నైజేషన్ ఇవ్వన్నాము, మాకు ఏదో ఒకటి వస్తుంది అని. నేను 2-3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన మంచి నేను ఎందుకు పోటీ చేయాలి? మరి మా పురుషులు శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చిండు, ఆయన పోటీ చేస్తే రాజేందర్ రెడ్డి సార్ పోటీ చేస్తాడు, మనకు ఏదో నామినేటెడ్ పోస్టులు వస్తాయి కదా అని చెప్పి ఆశపడి సార్ నేను ఎలక్షన్కి కూడా పోలేదు సార్. నా కిడ్నీ కూడా అమ్ముకొని ఎలక్షన్లో నిలబడుతుంటే కానీ నేను ఎందుకు ఏదో ఒక పదవి వస్తుందని చెప్పేసి నేను మానుకొని నేను కూర్చొని తమాషా చూస్తున్నా సార్. ఇంతమంది ఉద్యమకారులు పూటకో గూటకో పిట్టల్లో ఆడిపోయినట్లు ఆడిపోతున్నా సార్. ఈ సమస్యకి పరిష్కారం లేదా సార్? ప్రభుత్వాలు చెయ్యరా సార్? మాకు న్యాయం జరగదా సార్? మేమేం తప్పు చేశాం సార్? ఆ సమయంలో నాకు రేషన్ కార్డు తీసేశారు, ఆ సమయంలో నాకు ఎంత ఇబ్బంది జైలు పాలు చేసేసారు. నేను తప్పు చేశానా సార్? ఉద్యమం చేయడంలో తప్ప సార్? ఇప్పుడు కూడా నేను ఒక్కొక్క పేపర్ పట్టుకొని ఆఫీసులో చుట్టూ తిరిగితే నాకు ఒక్క పథకం రాకుండా చూస్తున్నారు సార్. పథకాలు కూడా అమ్ముకుంటున్నారు సార్. నేను ఒక సామాజిక సంస్థ పెట్టి పనిచేస్తే పక్కకు జరుగుతున్నా సార్. నేను పిచ్చిదానా సార్? నాకు మెంటల్ హాస్పిటల్లో ఏంటి సార్? మా ఉద్యమకారులకు అందరికీ తీసుకుపోయి మేము బతకలేము సార్. సాగు లేదు, మాకు బతుకు లేదు సార్. మేడం, మీకు తెలంగాణ సమాజం పట్ల అలాగే తెలంగాణ ప్రజల పట్ల అంటే మీ ఇంట్రో చూస్తుంటే మాకు అర్థమవుతుంది చాలా ప్రేమ అభిమానంతో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ వయసులో కూడా మీరు ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా తెలంగాణ సమాజం పట్ల మీరు మీ కార్యక్రమాలు మీకు తోచిన విధంగా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు నేను గతంలో కూడా నేను గవర్నమెంట్ ఫ్యామిలీ కౌన్సిల్ మెంబర్ సార్. నేను మహిళలకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు కలిపి కాంప్రమైజ్ చేసి ఇంటికి పంపిస్తాను. అది ఏ కేసు ఉన్నా కూడా మహిళలకు కాంప్రమైజ్ చేస్తాను సార్. అప్పుడు 2001లో రాజకుమార్ మీనా సార్ కమిటీ మెంబర్స్ ఫౌండర్స్ మేము కౌన్సిలింగ్కి అప్పుడు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే సబ్జెక్టు పైన మహిళలకు సేవ్ చేస్తున్నాను. మహిళలకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కంప్యూటర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇట్లా చేసుకుంటా ఇప్పటి వరకు కూడా నేను నా వృత్తి మానలేదు సార్. నా సర్వీస్ అది, నా మోటో అది, నేను అదే చేస్తున్నా. రీసెంట్లీ నాకు ఒక ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో అది సెక్సువల్ హరాస్మెంట్ కమిటీలో నాకు లీగల్ కౌన్సిలర్గా సెలెక్ట్ చేశారు. నేను వాళ్ళకందరికీ కూడా అధికారులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆడుతూ ఆడుతూ ఆట వస్తుందంట, పాడుతూ పాడుతూ పాట వస్తుందంట, కన్నీరుతో కవిత వస్తుందంట సార్. నేను నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన గుణం మంచితనం నుంచి నాకు దారి దేవుడే తీస్తాడని నాకు నమ్మకం ఉంది. నేను మంచి మహిళలకు ఎంప్లాయ్మెంట్ కోసము ప్రభుత్వ లోన్స్ కానీ, సబ్సిడీ లోన్స్ కానీ, వాళ్ళకు బ్యాంక్ లోన్స్ కానీ ఇప్పియడం, గ్రూప్స్ చేయడము, ట్రైన్ చేయడము. చట్టాల పైన ఎట్లా ఉంది సార్ మహిళలకని అంటే కేసు అయిపోయిన వెంటనే ఏం చట్టం ఉంటుంది, ఏం శిక్షలు ఉంటాయి, వాళ్ళకి ఇలాంటివి తెలియదు. 50% మహిళలు జీవిస్తున్నారు కానీ వాళ్ళకి ఆరోగ్యం గురించి కూడా తెలియదు. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఎవరికి తెలియదు. అది ఎప్పుడు వస్తుంది బయట తెలియదు. షుగర్ ఎప్పుడు వస్తుంది తెలియదు. అసలు ట్రీట్మెంట్కి వస్తలేరు మహిళలు, అది మధ్యలోనే చనిపోతున్నారు వాళ్ళు. అందుకోసమే నేను హెల్త్ పైన, ఆరోగ్యం పైన, విద్య పైన మరియు ఉపాధి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. కౌన్సిలింగ్ చేసి నేను ఫ్యామిలీ చెడిపోకుండా, మళ్ళీ విడిపోకుండా, విడాకులు కాకుండా కాంప్రమైజ్ చేసి వాళ్ళకి ఇంటికి నేను పంపిస్తాను. నేను వాళ్ళకి అండగా ఉంటాను. నేను ఒక తల్లిగా, చెల్లిగా వాళ్ళ ఇంట ఉండి నేను ఎక్కువ శాతం హరాస్మెంట్స్ ఇప్పుడు ఈ మధ్య లేడీస్ ఎక్కువ చేస్తుంటే పురుషులకు కూడా న్యాయం వైపు చూస్తాను. నేను న్యాయం ఎక్కడుందో ఆ సైడ్ ఉంటాను. నేను పోలీస్కి తోడుగా పనిచేస్తాను. నాకు ప్రజలకు భాగం ఉన్న ప్రజలకు ఎట్లా ఉందంటే పోలీస్ హరాస్మెంట్ నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను వాళ్ళ సమస్య పరిష్కారం చేసి ఇది చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీతో కలిసి నేను పనిచేస్తున్నాను. నా లైఫ్ 25 years సర్వీస్ సార్. నాకు
2 స్కూల్స్ మహనాల్లో, మళ్ళీ నాకు హైదరాబాద్లో స్కూల్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు, డిఎడ్ బిఎడ్ కోచింగ్లు. నేను మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో 120 స్టూడెంట్స్కి నేను జాయిన్ చేయించిన సార్. నేను గవర్నమెంట్ పథకాలు కూడా నేను అవేర్నెస్ చేసి సక్సెస్ అయినట్టు గవర్నమెంట్కి తోడ్పడుతుంటా సార్. అప్పట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా నేను ఫస్ట్ టీడీపీలో ఉన్నాను, తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ నేను జన్మభూమిలో కరెక్ట్ వర్క్ చేశాను, అవేర్నెస్ తీసుకొచ్చాను. తర్వాత నేను మున్సిపాలిటీ ద్వారా వర్క్ సిడిఎస్ మెంబర్ ఉన్నాను గతంలో. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా రన్నింగ్ గవర్నమెంట్లో ఉండి నేను ప్రజలకు అండగా ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో భాగం పంచుకున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే కూడా పాపం రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ బిల్ మాకు ఫస్ట్ వేసేసారు. మళ్ళీ నెక్స్ట్ బిల్స్ ఇంకా రాలేదు, వెయిటింగ్ చేస్తున్నాము. కొంతవరకు కొద్దిగా మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన సావిత్రిబాయి పూలే దినం గవర్నమెంట్ డిక్లేర్ చేశారు, మేము పోరాటం చేస్తుంటే ఫాతిమా షేఖ్కి చేశారు. మేము ఒకటే మా కోరిక ఉంది సార్, మాది ఉద్యమకాల సంక్షేమ సంఘం పెట్టండి, ఒక బోర్డు ఏర్పాటు చేయండి. మీ అనుభవాలు, మీ యొక్క స్థితిగతులు, అలాగే మీరు ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు చూసిన తర్వాత, అలాగే మీయే కాకుండా ఇంకా ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో త్యాగాలు చేసి ఉద్యమం పాల్గొన్న తర్వాత ఇంతవరకు ఎవరికీ ఏం న్యాయం జరగలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పింది. అయితే మీరు ఏమనుకుంటున్నారు దీని పట్ల? ఇప్పటికీ సంవత్సరం గడిచింది. అయితే మీరు ఏమైనా ఆశిస్తున్నారు? ఏ రకంగా సహాయం అందాలని కోరుకుంటున్నారు? నేను ఇన్ని కష్టాలు అనుభవించిన సార్. తెలంగాణ రాకముందు నేను కష్టంలో ఉన్నా, తెలంగాణ వచ్చినాక కూడా నేను కష్టంలో ఉన్నా. నేను ఎంత ఆర్థిక స్థితి కోల్పోతున్నా కూడా నేను సామాజిక సేవ కానీ నేను ఏ రంగంలో కూడా నేను వెనక ఆడతాను, ముందుకే వెళ్తున్నాను. కానీ ఇప్పుడు ఎంత దినం పెరుగుతుంటే ఏమైపోతుందంటే మరి ఇంకా కష్టాలు ఇంకా పెరిగే సమస్యలు అయితే అనారోగ్యం అయిపోతున్నాను. మరి నాకే ఇట్లాంటి పరిస్థితి అయితే నా సాటి ఉద్యమకారుల పరిస్థితి ఏముండొచ్చు? వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ కష్టాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బుల్లెట్ కొట్టుకున్న వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, మరి ఎన్ని కష్టాలు అనుభవించి తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకాలు వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మరి గవర్నమెంట్ పెట్టుకున్న మేనిఫెస్టోలో పెట్టుకున్నారు 250 గజం మరి ల్యాండ్ ఇస్తామని, భూమి ఇస్తామని, పెన్షన్ ఇస్తామని. సంవత్సరం అయిపోయింది, ఎంత చూసే వరకే 1 ఇయర్ దాటిపోతుంది. మరి 1 ఇయర్ అయిపోయినాక కూడా మేము ముఖ్యమంత్రి సార్కి మనవి చేస్తున్నాము, మేము మా కష్టాలకి కోసం ముందుకు రండి, మా కష్టాలు మీరు పుణ్యం కట్టుకోండి, మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు అదృష్టం మాకు, మేము చాలా గర్వపడుతున్నాము. మా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిండు, ప్రతి అంశం పైన స్పందిస్తాడు, మానవత్వం ఉన్న మనిషి. కాబట్టి యువ నాయకులు మీరు నిండు 100 ఏళ్ళు మీరు చల్లగా ఉండాలి, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండిపోయి మీరు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి, మీ తపన కోరాలి, మీకు దేవుడు తప్పకుండా ఇది చేస్తాడు. కాబట్టి మీరు మా ఉద్యమకారులది సమస్యలు పరిష్కారం చేసి మా ఉద్యమకారుల బాధలు కష్టాలు మీరు భుజాల్లో వేసుకొని మీరు మాకు న్యాయం చేస్తే మా చనిపోతున్న ఉద్యమకారుల జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మీకు పుణ్యం కట్టుకుంటారు. కాబట్టి ఇంతకంటే మేము ఎక్కువ మీకు ఏం చెప్పలేమో. మేము అన్నీ చూస్తున్నాం, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. మీరు ఏ రాత్రి వంటారో ఎప్పుడు తింటారో మాకు తెలియదు, కానీ మీరు ప్రతి క్షణం ప్రజల కోసం బతుకుతున్నారు. కాబట్టి ఇది ఒకటి, మీరు కళాకారుల కోసం న్యాయం చేస్తున్నారు. కళాకారులతో పాటు మేము ఉద్యమకారులకు కూడా న్యాయం చేయండి సార్. మేము ఉద్యమకారులు, మేము మా పవిత్రమైన ఉద్యమంలో మేము భాగస్వాములైన మా తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకారులు ఉన్నారు. ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది, మరి అందరూ రాలిపోతున్నారు, చనిపోతున్నారు, అన్యాయానికి గురి అయిపోతున్నారు. కాబట్టి మీరు తప్పకుండా మా కోసము, మా జీవితాల కోసము, మా బిడ్డల కోసం, మా ఫ్యామిలీల కోసం, కనీసం మేము చచ్చిపోతే చెప్పుకోవడానికి మాకు ఫ్యామిలీలన్నా గుర్తు చేస్తారు, మిమ్మల్ని జీవితాంతం గుర్తు చేస్తారు. మా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమకారులకు ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తించిండు, మరి పెన్షన్ ఇచ్చిండు, ల్యాండ్ ఇచ్చిండు, మరి ఏదో చేసి మాకు పుణ్యం కట్టుకున్నారని మా ఫ్యామిలీలు గుర్తుపెట్టుకుంటారు సార్. మేము ఎలాగో మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం, మా ఫ్యామిలీల కోసం. మాకు భయం అవుతుంది, మేము పోతే మా ఫ్యామిలీలు ఎట్లా నడి రోడ్డు మీద పడుతుంది సార్. మేము చచ్చిపోయినాక ఎక్స్గ్రేషియా ఇవ్వడం వద్దు సార్, మేము బతికిన విధంగా మా కళను నెరవేర్చి మాకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మేడం, చాలా సంతోషం మీరు మా స్టూడియోకి వచ్చి మీరు ఉద్యమం ఎందుకు ఏంటి, మీ ఉద్యమంలో ఎదుర్కొన్న బాధలు ఇబ్బందులు అన్నీ మాతో షేర్ చేసుకున్నారు. అలాగే మా ప్రేక్షకులకు మీలాంటి ఒక గొప్ప ఉద్యమకారిని పరిచయం చేసే అదృష్టం మా టఫ్ టీవీకి దక్కింది. చాలా సంతోషం. ధన్యవాదాలు మేడం, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు.
అలాగే మా టఫ్ టీవీ తరపున కూడా, అలాగే మా టఫ్ టీవీ ప్రేక్షకుల తరపున కూడా మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు సార్. మీరు తెలంగాణ ఉద్యమకాల ఫోరం నుంచి టఫ్ టీవీ మా ఉద్యమకాల కష్టాలని భుజాలను వేసుకొని మా కోసం మా స్థితిగతులను వెలుగు చేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము ఉద్యమకాల తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకాలు 7 జన్మలైనా మీ రుణాలు తీర్చుకోలేము. మాకు ఎందుకంటే మేము కూలిపోయినాం, కుమిలిపోయినాము, మాకు దిక్కు లేదు, మేము అనాథులుగా మిగిలిపోయినాం. ఉద్యమకాలు అంటే అనాథులుగా మిగిలిపోయినాం సార్. మాకు మీరు ఇంత గుర్తించి మమ్మల్ని ఇన్వైట్ చేసి మా సాధక బాధతలు మీరు భుజాల్లో వేసుకొని మీరు ఏకీభవించి మా ఇంత సమయం మీరు కేటాయిస్తున్నందుకు, మంచి స్టేడియోలు టఫ్ టీవీ స్టేడియోలో మమ్మల్ని ఇన్వైట్ చేసి మా ఇంటర్వ్యూస్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారంటే చాలా గ్రేట్ సార్. మాకు చాలా చాలా సంతోషం అవుతుంది. ముందు ముందు కూడా టఫ్ టీవీ చాలా ఎదగాలని, మంచి స్థానం పొందాలని, ప్రభుత్వం దగ్గర మంచి మంచి ఇది పొందాలని, గుర్తింపు పొందాలని మరి చీమా శ్రీనివాస్ సార్ తెలంగాణ ఉద్యమకాల ఫోరంకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ చీమా శ్రీనివాస్ సార్, డాక్టర్ చీమా శ్రీనివాస్ సార్ చాలా తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అతిగా సంఖ్యలో ఉద్యమకాలను జమ చేసి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి సన్మానాలు చేస్తున్నారు. కష్టాలన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నారు. దేవుడు ఎక్కడి నుంచి ఆయన పుట్టిండు ఎక్కడ వచ్చిండు కానీ ఏ తల్లి మిన్ను కన్నదో ఆ తల్లి జన్మ సఫలురా జననీ జన్మభూమిష ఈ చీమా శ్రీనివాస్ సార్కి సల్లగరా. మరి చీమా శ్రీనివాస్ సారు మరి తెలంగాణ జర్నలిస్టు ఉద్యమకాల ఫోరం పెట్టేసి అందరికీ మన ఏకీభవిస్తున్నందుకు మరి గుర్తిస్తున్నందుకు దేవుడు ఆయనకు కూడా మంచి స్థానం కలగాలని, ఉద్యమకాలకు న్యాయం జరగాలని, ప్రభుత్వం వెంటనే మరి ఉద్యమకాల సమస్య పరిష్కారం చేయాలని ఆ భగవంతునితో కోరుకుంటూ మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి స్పందించి వెంటనే ఉద్యమకాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకాల కోసము మరి కమిటీ ఏర్పాటు చేసి మరి తెలంగాణ ఉద్యమకాలకు మాకు ఏం అవసరం పడుతుంది మరి రికగ్నైజేషన్ ఇవ్వాలని, మరి భారతీయ మరి భారతీయ స్వాతంత్ర పోరాటంలో అయితే మేము పుట్టలేము, తెలంగాణ పోరాటంలో మేము పుట్టినాం. మేము మరి తొలి దశ మళ్ళీ దశ నుంచి పవిత్రమైన ఉద్యమంలో పాల్గొన్నాము. మరి ప్రభుత్వాలు మరి తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి తెలంగాణ ఉద్యమకాలకు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తించి మాకు ఒక రికగ్నైజేషన్ ఇవ్వాలని, మాకు వైద్యం కానీ విద్య కానీ మరి మా కుటుంబాలకు ఆదుకోవాలని, రవాణా సౌకర్యం కూడా కల్పించి మరి విద్య ఉద్యమం మరి మాకు వైద్యం కోసము వసతులు ఫ్రీ వసతులు ఏర్పాటు చేసి రవాణా కానీ మేము ఆఖరికి మేము చనిపోతే మాకు అంత క్రియాలు కూడా ప్రభుత్వాలే నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాను. సంక్షేమం భవం ఏర్పాటు చేయాలి. మరి మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అసెంబ్లీలో కోటా పెట్టాలి. ఉద్యమకాల బడ్జెట్ వేరే పెట్టాలి. ఉద్యమకాల కోటా వేరే పెట్టాలి. ఉద్యమకాల పథకాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకాలు పవిత్రమైన ఉద్యమకాల్లో ఉన్నాము. ఎవరు ఎక్కడ పోయిందో తెలియదు కానీ మా తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకాళ్ళు మేము అలాగే ఉండిపోయినాం. కాబట్టి మేము మా కోసం కాదు, మా జీవితాల కోసం కాదు, మా ఫ్యామిలీల కోసం కాదు, చరిత్రలో మరి ముఖ్యమంత్రి పేరు నిలబడాలని, మాకు న్యాయం చేయాలని టఫ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.